భారత ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు ప్రకటించినట్లు భారతదేశంలో అండమాన్ సముద్రంలో ఒక పెద్ద పెట్రోలియం నిక్షేపాలు కనుగొన్నట్లు ప్రకటించారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని మ్యాప్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు భారత పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఒక అతిపెద్ద ప్రకటన చేశారు. ఏదో ఇండో పాక్ యుద్ధాలు, ఈ ప్రపంచంలో యుద్ధాలు, వీటి వల్ల ఈ మధ్యలో ఈ న్యూస్ మరుగున పడిపోయింది. కానీ ఇది ఎంత పెద్ద న్యూస్ అంటే 1974లో ముంబై హై అని ఒక పెద్ద పెట్రోలియం నిక్షేపాన్ని భారతదేశం కనుగొన్నప్పుడు భారతదేశం ఉప్పొంగిపోయిందనమాట. ఎందుకంటే అప్పటి అవసరాల్లో 50-60% వరకు అవసరాలు తీర్చేసింది. ఇప్పుడు ఈ అండమాన్ సీ దగ్గర, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో అండమాన్ సీ దగ్గర భారత ప్రభుత్వం ఓఎన్జీసీ చాలా కంపెనీలు అన్నీ కలిపి ఓఎన్జీసీ కంపెనీలు ఒక డిస్కవరీ చేసినాయి. అది ఎంత అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద పెట్రోలియం నిధి. దాని విలువ 11.9 బిలియన్ బ్యారల్స్ అని తెలుస్తుంది. అంటే ఏంటి, భారతదేశం 44 సంవత్సరాలు, అంటే ప్రస్తుతం భారతదేశ వినియోగాన్ని 4 మిలియన్ బ్యారల్స్ పెర్ డే తీసుకుంటే భారతదేశం 44 సంవత్సరాల అవసరాలకి పెట్రోలియం రిజర్వ్స్ ఇంకా దిగుమతి చేసుకోకుండా చేసేంత నిధి ఇక్కడ పెద్ద జాక్పాట్. అంటే సౌత్ అమెరికాలో, లాటిన్ అమెరికాలో ఒక కంట్రీ అయిన గయానా అంత సైజు పెట్రోలియం రిజర్వ్స్ ఇక్కడ ఈ సెడిమెంటరీ బేసిన్లో కనుక్కోవడం జరిగిందనమాట. ఇప్పుడు మ్యాప్ ఆధారంగా చెప్తే మొత్తం భారతదేశ విస్తీర్ణంలో 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటాయి. 3287,263 స్క్వేర్ కిలోమీటర్లు అండి. ఇందులో ఈ 30 లక్షల చదరపు కిలోమీటర్లు మనకేంటంటే సెడిమెంటరీ బేసిన్ అని ఒకటి ఉంటుంది. ఈ సెడిమెంటరీ బేసిన్ అంటే అవక్షాప శిలలో ఉన్నది. అగ్ని శిలలో, అవక్షాప శిలలో, ఇంకా మూడో రకం శిలని పక్కన పెట్టేస్తే మనకి ఈ అవక్షాప శిలలు ఉన్న చోట ఎక్కడైనా పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రీసోర్సెస్ ఉంటాయి. వీటిని ఇది ఏంటంటే సముద్రంలో ఆఫ్ షోరు, ఆన్ షోర్ అంటారు. ఆన్ షోరు, ఆఫ్ షోర్లో కూడా లాగుతాయి. కానీ ప్రపంచంలో ఎక్కువ పెట్రోలియం దొరికేది ఆఫ్ షోర్లోనే, అంటే సముద్రం ప్రాంతంలోనే దొరికింది. గల్ఫ్ కానీ, అమెరికా కానీ, చైనా కానీ, రష్యా ఎక్కడైనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఇది రిజర్వ్స్ వచ్చింది. ఇది ప్రస్తుతం ఏంటంటే భారతదేశ అవసరాలు ఇప్పుడు చూస్తుంటే 44 సంవత్సరాల అవసరాలకు సరిపడేంత పెద్ద పెట్రోలియం రిజర్వ్స్. ఇదేంటంటే ప్రకృతి భారతదేశానికి సహాయం చేస్తుందేమో ఇది సూపర్ పవర్ అవ్వడానికి. అంత పెట్రోలియం రిజర్వ్స్ దొరికింది. ఒక రకంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చైనా, గల్ఫ్ కంట్రీసు, ఈ అమెరికాలు భయపడుతున్నాయి అనమాట. చైనా ఎందుకు భయపడుతుందంటే, అరే ఇండియా పెద్ద అయిపోద్ది ఇంకా పెట్రోలియం రిజర్వ్స్ దిగుమతి చేసుకోకపోతే. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఇప్పుడు అతిపెద్ద రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఇరాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, లాటిన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇక ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి భారతదేశం పట్టదనమాట. ఇది డిస్కవర్ చేసి ఇది వాస్తవం అండి. ఎందుకంటే మొత్తం ఇప్పటి వరకే మొత్తం భారతదేశంలో ఉన్న అవక్షాపశిలల ప్రాంతంలో 8% మాత్రం మనం ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఇంకా ఎన్ని నిధి నిక్షేపాలు భారతదేశంలో ఉన్నాయని మనకు తెలుస్తుంది పెట్రోలియం రిజర్వ్స్ అండి. దీని విలువ ఎంత? ఇక్కడ ఇంపోర్ట్స్కి అవసరం ఉండదా? భారత భవిష్యత్ అవసరాలకి సరిపోతాయా? ఒకటేనండి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ప్రతిరోజు $4 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే. ఒక బ్యారెల్ అంటే ఒక పేప అంటాం అన్నమాట. బ్యారెల్ అంటే ఒక పేప అంటే 180 లీటర్ల కలిగి ఉంటుందండి. అంటే రోజుకి 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అంటే రోజుకి 40 లక్షల పేపాల పెట్రోలియం మనం కొంటున్నాం. దీని విలువ అంటే సంవత్సరానికి 232 మిలియన్ బ్యారెల్స్, అంటే సంవత్సరానికి 232 మిలియన్ బ్యారెల్స్ మనం కొంటున్నాం. దీని విలువ 2024-23లో మనకేంటంటే దాని విలువ అండి సుమారు $132 బిలియన్. $132 బిలియన్ ప్రతి సంవత్సరం మనం ఆయిల్ కొనడానికి వినియోగిస్తున్నాం. ఎంత సంపద చూడండి, ఎన్ని లక్షల కోట్లు ఈ విధంగా. సో అంత సంపద, అన్ని మిలియన్ బ్యారెల్ మనం కొంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ దొరికింది 11.9 బిలియన్ బ్యారెల్స్ అండి. అంటే ఏంటి, సంవత్సరానికంటే 44 సంవత్సరాల అవసరాలు ప్రస్తుత విలువలో తీరిపోతుంది అనమాట. అంత విలువైంది. దీని విలువ ఇంకొక రకంగా చెప్పాలంటే చైనా ఆర్థిక వ్యవస్థ $20 ట్రిలియన్. ఇప్పుడు ఈ పెట్రోలియం అండమాన్ సీలో మనకు దొరికిన పెట్రోలియం నిధి విలువ ప్రస్తుత రేటు ప్రకారం దాని విలువ చైనా ఆర్థిక వ్యవస్థ అంత $20 ట్రిలియన్ అని తెలుస్తుందన్నమాట మనకి. ఇంతటి విలువైన నిధి, అది అసలు ఊహించనలవకాని నిధి అనమాట. అంటే ఏంటి, ఇంకా వేరే దేశాల మీద మనం అవసరం లేదు, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత నిధి ఇక్కడ దొరికేసిందంటే ఇంకా భారతదేశం భవిష్యత్తుకి డోకా లేని విధంగా మనకు పెట్రోలియం దొరికింది. ఎందుకంటే పెట్రోలియం మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటామండి. ఈ పెట్రోలియం నిక్షేపాల నిధి భారత విషయంలో ప్రాముఖ్యత ఏమిటి?
ఏమీ లేదండి, సింపుల్. ప్రాముఖ్యత అంటే ఇప్పుడు భారతదేశం, ఇప్పుడు గల్ఫ్లో వారు జరుగుతుంది, ఇరాన్ ఇరాక్ జరుగుతుంది, ఏది ఇరాన్ ఇజ్రాయెల్ వారు జరుగుతుంది. అంతకుముందు 1991లో గల్ఫ్ వార్లు 1, 2 జరిగింది. ఎప్పుడు గల్ఫ్లో సంక్షోభం వచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయేది. ఎందుకంటే అక్కడ ఆయిల్ రేట్లు పెరిగిపోతే ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగితే, ద్రవ్యోల్బణం ధరలు పెరిగితే ఇక ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు దీన్ని షాక్ను తట్టుకుంటాం. అంటే ఆర్థికంగా ఇంకెప్పుడు వాళ్ళ దేశాల మీద ఆధారపడం కాబట్టి ఇంకెక్కడ ఏ సంక్షోభం వచ్చినా మనకు భారతదేశానికి డోకా ఉండదు. 2, ఆర్థిక వ్యవస్థ చక్కగా వెళుతూ ఉంటుంది. ఎక్కువ ఇంపోర్ట్స్ దిగుమతి చేసుకో కాబట్టి ఇంపోర్ట్ బిల్లు తగ్గిపోవడం వల్ల ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ మనం ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేసేది ఇప్పుడు తక్కువ ఉంటుంది, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంపోర్ట్స్ విలువ తగ్గుతుంది కాబట్టి మన కరెంట్ అకౌంట్ డెఫిషిట్ తగ్గిపోతుంది అనమాట. సో భారతదేశం వ్యాపారంలో బ్యాలెన్స్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి, అదొకటి. తర్వాత ఎక్కువ ఇక్కడ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. సో ప్రపంచం మీద మనం ఆధారపడడం, సేవ్ చేస్తాం. సో కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత గ్రోత్ ఉంటుందంటే డబుల్ జీటీ గ్రోత్కి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు 6.5% ఉంది ఈ సంవత్సరం. ఇది 10% దాటేయడానికి ఒక్క నిధి ఉపయోగపడుతుంది అనమాట ఇది. ఇక విదేశాంగ విధానంలో కూడా భారతదేశం ఎప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్తో, ఈ కంట్రీస్ అన్నిటితో చాలా సంక్షోభం ఉంది. చూడండి, మనం ఉక్రెయిన్ రష్యా వారు జరిగిన ఈ ఉక్రెయిన్తో అటు రష్యాతో స్నేహం చేయవలసి వచ్చింది ఆయిల్ రేట్ల కోసం. ఇప్పుడు విదేశాంగ విధానం కూడా చాలా సాఫ్ట్గా జాగ్రత్తగా మనం అమలు చేసుకుంటాం. సో ఈ విధంగా ఆర్థికంగా, సామాజికంగా ఇక్కడ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా విదేశాంగ విధానంలో భారతదేశం ఒక ఎడ్జ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది. ఎందుకు అంత ఉంటుందంటే అది ప్రపంచ సూపర్ పవర్. అక్కడ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు దానికి. ఎక్కడ తెచ్చుకున్నా దానికి స్వదేశీ నిధులే ఎక్కువ ఉంటుంది. సో ఇదనమాట. ఇప్పుడు భారతదేశం నిల్వ చేసే సామర్థ్యం ఏంటంటే కేవలం ఒక వారానికి సరిపడే ఆయిల్ మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇక నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనమే స్వదేశంగా ఉత్పత్తి చేసుకుంటాం కాబట్టి. సో ఇంత విస్తృతమైన ఆర్థిక ప్రయోజనాలు విదేశాంగ విధానపరంగా స్వదేశంలో ఎక్స్టర్నల్గా అన్ని విధానంగా ఇంతటి సౌలభ్యం ఇచ్చే ఒక అతిపెద్ద నిధి ప్రకృతి పరంగా ఈరోజు అండమాన్ సీలో మనకు లభించింది. ఇంకా ఇలాంటి పెట్రోలియం గ్యాస్ నిధులు దొరికే అవకాశం ఉందా భారతదేశంలో? ఎస్ అండి. ఇప్పుడు మన ఇందాక మీకు మ్యాప్లో చెప్పినట్టు ఈ సెడిమెంటరీ బేసిన్ని గమనిస్తే 30 లక్షల చదరపు కిలోమీటర్ ఏరియాలో కేవలం 8% మాత్రమే మనం కనుగొన్నాం. అంటే 8% యావక్షేప శిలల భూభాగాన్ని మాత్రమే మనం ఇప్పుడు వరకు శోధించాం, ఎక్స్ప్లోర్ చేసి ఆయిల్, నేచురల్ గ్యాస్ కనుక్కున్నాం. ఈ రవా క్షేత్రం దగ్గర, ఇంకో దగ్గర, తర్వాత ముంబై హై దగ్గర, ఇలాగే నార్త్ ఈస్ట్లో డిగ్బాయ్, అస్సాంలో అలాగే. కానీ ఇప్పుడు చెబితే ఇంకేంటంటే ఇంకా 92% ప్రాంతంలో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా శోధించలేదు. అంటే చూడండి ఎంత వెసులుబాటు ఉందో. అంటే ఏంటి, ఎందుకు ఈ వెసులుబాటు ఎందుకు మనం చేయడం లేదు అంటే ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే ఈ రిలయన్స్, ఈ ఇండస్ట్రీ టెక్నాలజీ తక్కువ ఉంటుంది. ఫారిన్ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి, చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. చూడండి ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్లో రాజస్థాన్లో ఒక బేసిన్, ముంబై హై, ఇక్కడ కేరళ దగ్గర ఈ రవ్వా క్షేత్రం దగ్గర, ఇటు అండమాన్ సీలో కనుక్కున్నాం. ఇంకా హ్యూజ్ ఏరియా అనమాట ఇదంతా. హిందూ మహాసముద్రం మొత్తంలో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసింది మిగిలిపోయింది. అంటే 92% ప్రాంతంలో ఇంకా ఆయిల్ ఉందా లేదా వెతకలేదు. ఈ వెతకగలిగితే భారతదేశం పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్లో కూడా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇది రానున్న డికేడ్స్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఎక్స్ప్లోరేషన్ పాలసీ NELP అని ఒకటి ప్రపంచీకరణ సరళీకరణ భాగంలో భారతదేశం పెట్టింది, న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ. దీనిలో భాగంగా ఈ స్వదేశీ రిలయన్స్ అని ఈ కొన్ని ఆయిల్ కంపెనీలు, అదేవిధంగా విదేశీ ఆయిల్ కంపెనీలు కెర్న్స్ అని, అక్కడ BP అని, ఈ కంపెనీలు వేరే అన్ని విదేశాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలు అన్నీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. ఈ ఎక్స్ప్లోరేషన్ పాలసీ వల్ల మిగిలిన 92% భూభాగాలు మనం ఇంకా వెతికి తీయలేదు. ఇప్పుడు ఈ వెతికి తీస్తే భారతదేశం ఇప్పుడు పెట్రోల్ దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా అయ్యే అవకాశం కూడా పుష్కలంగా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒక అద్భుతమైన సంపదను మనం ఇంకా వెతికి తీసుకోలేకపోతున్నాం. అంత ప్రకృతి సంపద ఈరోజు ఉందని దీన్ని బట్టి ఇప్పుడు కేజీ బేసిన్లో వచ్చిన ధీరుభాయ్ బావుల నుంచి ఇప్పుడు NELPలో భాగంగా ఈ అండమాన్ సీలో దొరికిందని బట్టి ఇంకా చాలా విస్తృతంగా ఈ అరేబియా, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ సౌత్లో కూడా హ్యూజ్ పెట్రోలియం రిజర్వ్స్ ఇక్కడ మనకు ఉన్నాయనేది అవగాహన అవుతుంది. ఇంకా వెతికి మనం తీయవలసి ఉంది. భారతదేశంలో ఈ 92% కనుక మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కనుక్కోగలిగితే 2047 కంటే ముందే మనం సూపర్ పవర్ అవ్వడం ఖాయమా? మీరేమంటారు దీని గురించి? అవునండి. ఇప్పుడు ఈ గ్యాస్ అంటే ఇప్పుడు అండమాన్ సీలో దొరికిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉందంటే 44 ప్రస్తుత అవసరాలు 4 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే చూస్తే మన 44 సంవత్సరాల అవసరాలకు సరిపోతాయి. అంటే ఏంటి,
దిగుమతుల్ని చాలా వరకు తగ్గించేసుకోవచ్చు, విదేశాల మీద ఆధారపడక్కర్లేదు. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ మనకు డెవలప్ అవుతుంది. సో ఈ ప్రతి సంవత్సరం కూడా సుమారు 150-200 బిలియన్ డాలర్ల నిధి మిగిలిపోతూ ఉంటుంది. అవి పెట్రోలియం కెమికల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ రిఫైనరీ, హ్యూజ్ ఆయిల్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ ఉంది, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఉంది. ఇదంతా ఇంకా డెవలప్డ్, ఇబ్బడిముప్పుడుగా డెవలప్ అవుతుంది. కాబట్టి విదేశాలు మనం డిపెండ్ అవ్వం కాబట్టి, చైనాతో వాటితో పోటీ పడం కాబట్టి ఆయిల్ దిగుమతుల్లో మన భారతదేశం ఏంటంటే వృద్ధి 10% కంటే ఎక్కువ ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి 12% దాటి వృద్ధి అనేది వస్తుంది. కాబట్టి 2047 నాటికి చైనాను కూడా దాటే శక్తి వచ్చేస్తుంది. కాబట్టి 2047 నాటికి మాత్రం గ్యారంటీ సూపర్ పవర్ అయ్యే ఒక పెద్ద వనర్నే మనకు ప్రకృతి కల్పించిందని చెప్పుకోవచ్చండి. ఏమైనప్పటికీ ఈ నిధి మాత్రం ఒక బిగ్గెస్ట్ జాక్పాట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ న్యూస్. ఇప్పుడు చైనా అమెరికాలను బయటపెట్టేది, మనం ఇంపోర్ట్ చేసుకున్న గల్ఫ్ దేశాలు భయపెట్టేది. ఎందుకంటే ఇంకా నో మోర్ ఇండియా ఇంపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ పెట్రోలియం అనమాట. అంత ఈజీగా ఇప్పుడు రష్యా, ఇరాక్ వీటి నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వృద్ధి పెరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో సూపర్ పవర్గా ఆల్రెడీ ఎదిగిపోతుంది. ఇప్పుడు నో మోర్ అని S&P అని ఈ ఆర్థిక గణాంక సంస్థలు చెబుతుంది. ఇది ఇప్పుడు గ్యారంటీ అనమాట. అంటే ఏంటి, అమృతకాల లక్ష్యాలు, మోడీ గారు చెప్పిన అమృతకాల లక్ష్యాలు అనుకున్న 2047 అంటే 100వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి ఇండియా 100% సూపర్ పవరు. ఇక మేబీ ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ కాదు, ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్ బై 2047. తప్పకుండా సూపర్ పవర్ అవుతుంది. ఈరోజు ప్రకృతి మనకి ఇచ్చిన, భరతమాత ఈ ప్రకృతి ఇచ్చిన ఇదే మనకి అది చెప్పొచ్చు. 100% ఇండియా సూపర్ పవర్ అవుతుందండి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ న్యూస్ ఫర్ ది ఇండియన్స్ అండి.